ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేశవ మెమోరియల్ లా కాలేజ్లో మాక్ పార్లమెంట్ జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీ అనేటువంటి విషయం పైన ఇక్కడ చాలా మంది వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. లా కాలేజ్ లేడీ స్టూడెంట్స్ ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన బిహేవియర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ మెంబర్స్ కానీ లెజిస్లేటివ్ మెంబర్స్ కానీ వాళ్ళకన్నా బ్రహ్మాండంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. మోదీ గారు 33% రిజర్వేషన్లు మనకు బిల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్స్తో చట్టసభల్లో 33% ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ మాక్ పార్లమెంట్ ట్రైనింగ్ వలన కొంతమంది విద్యార్థులకు మహిళా నాయకురాలు కావాల్సినట్టుగా ఆలోచన ఉన్న వాళ్ళకు ఇది మంచి ప్రోగ్రాం. అదేవిధంగా దేశంలో ఎమర్జెన్సీ నాడు జరిగినటువంటి అప్రజాస్వామ్య చర్యలు, అది డార్కెస్ట్ డే ఆఫ్ ది హిస్టరీ అంటే చీకటి రోజులుగా గుర్తిస్తున్నాం. దాన్ని కూడా ఈ తరం తెలుసుకోవాలి, ఇది చరిత్ర తెలుసుకోవాలి. ఏ విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగాన్ని కాలరాసిందో అది తెలవడానికి కూడా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో మంచి పార్టిసిపేషన్ కూడా చేశారు. ఈ ఎమర్జెన్సీ గురించి చరిత్ర ఈ భావి తరాన్ని కూడా తెలవాల్సిన అవసరంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము యువకులకు, మహిళలకు, ఓబీసీలకు మంచి ప్రాధాన్యత కనిపిస్తాం.